సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అంటే మనకి కర్బూజా వస్తుంది, వాటర్ మిలన్ వస్తుంది, మ్యాంగోస్ వస్తాయి. ఇవన్నీ కూడా హైలీ హైడ్రేటింగ్ ఫ్రూట్సే. వీటితో పాటు మనకి ముంజలు వస్తాయి, తాటి ముంజలు వస్తాయి. వీటన్నిటిలో వల్ల కూడా మనకి బాడీలో హైడ్రేషన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవే కాకుండా కొంచెం ప్రత్యేకించి మధ్యాహ్నం అరౌండ్ 2:30, 3:30 ఈ టైంలో డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు రకరకాల షర్బత్స్ ట్రై చేయొచ్చు. లెమన్ అండ్ మింట్ షర్బత్ ట్రై చేయొచ్చు. సో లెమన్ స్క్వీజ్ చేసుకుని, మింట్ యాడ్ చేసుకుని, లిటిల్ సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్కి ఇదొక షర్బత్లా తీసుకోవచ్చు. దాంతోపాటు కోకం అని దొరుకుతుంది. సో కోకం షర్బత్ కూడా బాడీని కూలెంట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే నన్నారి ఒకటి దొరుకుతుంది. సో నన్నారి వాటర్ తీసుకున్నా సరే బాడీ కూల్ అవుతుంది. బార్లీ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది. సో బార్లీ వాటర్ తీసుకున్న బాడీ కూల్ అవుతుంది. దీనిలో కొంచెం మజ్జిగ లాంటిది యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. దీంతోపాటు నానబెట్టిన కిస్మిస్ వాటర్. సో నానబెట్టిన కిస్మిస్ని కూడా మీరు వాటర్లో కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిది. అది బాడీని కూలెంట్గా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా రకరకాల పానీయాల్ని మనం ఊరికే వాటర్ని ఎప్పుడు తాగాలంటే బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఈ జ్యూసెస్ కాకుండా, లేకపోతే స్టోర్ బాట్ టెట్రా ప్యాక్డ్ జ్యూసెస్ కాకుండా గో ఫర్ డ్రింకింగ్ హెల్దీ వర్షన్స్. ఇలా రకరకాల ఇందాక మనం చెప్పుకున్న రకరకాల పానీయాల్ని తీసుకోవడం వల్ల మీరు ఈ ఎండాకాలం వచ్చే డీహైడ్రేషన్ లాంటి సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.